ఇక బీఆర్ఎస్ లీడర్ అయినటువంటి జగదీష్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, ఆ సారు మస్తు గరానికి రాబట్టిండు కాంగ్రెస్ లీడరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మీద. మరి ఉన్నట్టుండి గంతగనం కోపం ఎందుకు వచ్చిందో ఏమో వార్త పురాగా తీసుకొచ్చిన కదా, చూద్దాం పాండ్రి. ఇక బీఆర్ఎస్ లీడర్ అయినటువంటి జగదీష్ రెడ్డి సార్కు మస్తు కోపం వచ్చిందయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మీద. అగో ఎందుకయ్యా కోపం గంతగనం వచ్చిందనంటే, క్షుద్ర పూజలు ఉన్నాయనుకుంటా మాట్లాడిన మాటలకు గాను గట్టి కౌంటర్ ఇయ్యబట్టిండు. మరి సార్ ఏమన్నాడో వార్త మనం చెప్పేదనికంటే సార్ నోటితో నింటేనే మంచిగా అనిపిస్తుంది కదా. సారు ఒకసారి చెప్పుండ్రి మీరేమంటున్నారో. వాస్తవానికి క్షుద్ర పూజల్ని నమ్మిన ఆచరించిన అవి ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేసినా అది నేరం. ఒక మంత్రి స్థాయిలో ఉండి క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్పి చెప్పడం, ప్రజల్ని నమ్మించే పని చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేరస్తుడే. ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఆయన మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా లేదు. ఇటువంటి క్షుద్ర పూజల్ని నమ్మేవాళ్ళు, ప్రచారం చేసేవాళ్ళు, ప్రజల్లో అపోహలు కల్పించే వాళ్లకు తప్పకుండా వీళ్ళు ఉండాల్సింది జైల్లో తప్ప మంత్రివర్గంలో కాదు. ఆయన ఉండాల్సింది జైల్లో తప్ప మంత్రివర్గంలో కాదు. మీ ఇంట్లో కూడా ఆచరించడానికి లేదు క్షుద్ర పూజల్ని, ఎవరింట్లో వాళ్ళు కూడా ఆచరించడానికి వీలు లేదు. అవి లేని మహిమలు ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేసే హక్కు ఎవరికి కూడా లేదు. అది సమాజంలో ఒక చెడు పొగడల్ని తీసుకొచ్చే సాంప్రదాయం. గతంలో మనం చూసినాం, మనం నెల 2 నెలలకు ఒక వార్త వినేది గతంలో, ఈ క్షుద్ర పూజలు చేసిరన్న వాళ్ళను ఊరంతా కలిసి చంపేసిరని రకరకాలుగా. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇవాళ అటువంటి జరిగినాయి అని తెలిస్తే మంత్రిగా అదేందో బయట పెట్టడం నీ బాధ్యత. లేదు అవి ఉన్నాయి, దానివల్లనే అక్కడ ఏదో జరిగింది అని కనుక నువ్వు చెప్పింది ఏదైతే ఉందో ఇది పూర్తిగా శిక్షార్హమైన నేరము. కాబట్టి నేను వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటాడా, ఎటువంటివి లేవు క్షుద్ర పూజలు ఉండవు అని చెప్పి చెప్తాడా, లేదా మంత్రివర్గం నుంచి తీసేస్తారా, ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలి. అగనట క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్పి మందిని మతపరిచే మాటలు చెప్పినా, లేకపోతే అవి ఆచరణ చేయాలని అనుకున్నా, ఒకవేళ ఏడన్నా ఉన్నదని తెలిసినా వాటిని నమ్మించే ప్రయత్నం చేస్తే సమాజంలో తిరగనీకనే అర్హులు గారు వాళ్ళు ఉండాల్సిన మంత్రి పదవులలోనే కాదనుకుంటా మస్తు కోపానికి రాబట్టిండు జగదీష్ రెడ్డి సారు.